ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా శత్రువు నీ మీదికి వస్తాడు. అప్పుడు నువ్వు ఆపత్కాలంలో ఉంటావు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆదుకునే దేవుడుగా ఉంటాడు. ఆదుకుని నిన్నేం చేస్తాడంటే విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. ఇరుకులో ఉన్న నిన్ను విశాలమైన స్థలంలోకి తోడుకుని వచ్చేది దేవుడు మాత్రమే. నిన్ను ఆదుకునేది దేవుడు మాత్రమే. నిన్ను శత్రువు ఎంత తరిమినను నువ్వు భయపడకూడదు. శత్రువు తరుపుతూనే ఉంటాడు. ప్రతి దినం ఇది మన జీవితంలో జరిగేదే. శత్రువు అయిన సాతాను అనేక విధాలుగా వాళ్ళని శోధిస్తూ తన లోపరుచుకోవాలని ప్రయత్నాల్లో మనల్ని చాలా ఇబ్బందులకు ప్రతి దినం ఉదయం నుంచి పడుకునేటట్టు భక్తుడు అంటున్నాడు, నా మీదికి వారు రాగా, శత్రువు నా మీదికి రాగా మరి ఆయన నన్ను ఆదుకొనేను. దేవుడు యెహోవా నన్ను ఆదుకొనేను. విశాల స్థలం నాకు ఆయన నన్ను తోడుకొని వచ్చింది. మనల్ని కూడా శత్రువు ఎంత తరిమినను దేవుడు ఆదుకొని దేవుడుగా ఉంటాడు. విశాలమైన స్థలంలోనికి మనం తోడుకొని వస్తాడు. ఎందుకు అంటే మరి నేను ఆయనకు ఇష్టటను గనుక ఆయన నన్ను తప్పించాను. దేవునికి మనమంతా ఇష్టమైన వారుగా ఉండాలి. దేవుడు ఏవైతే మనకు కట్టడాలు నియమించాడో వాటిని పాటించాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలి. శత్రువులను ప్రేమించమని యేసుప్రభుల వారు చెప్పారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. మరి ఇవన్నీ మనము చేసినప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాము. కాబట్టి మనల్ని అన్నిటి నుండి తప్పించే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు.